నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వైసీపీకి పెద్ద బాంబ్ పేల్చారనే చెప్పవచ్చు. మరి అసెంబ్లీ రూల్స్ ప్రకారం 18 అసెంబ్లీ సీట్స్ లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పి ఆయన చెప్పడం కాకుండానే ఈసారి అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మరి ఈ నేపథ్యంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? మరో పక్కన చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలని చెప్పి అధికారికంగా తెలియజేయడం జరిగింది. మరి మొత్తానికి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా? ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే మేడం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్గా త్రిపుల్ గారిని ఎన్నుకున్న తర్వాత నుంచి కూడా వైసీపీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తుందా అని చెప్పి చూసేవాళ్ళు కొందరు ఉన్నారు. మరి మొత్తానికి ఇప్పుడు త్రిపుల్ గారే స్వయంగా చెప్పారు, 18 స్థానాలు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు. మరి మీరు రాను సభకు రాను అంటే పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయి అని చెప్పి ఆయన నిన్న చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పులివెందులకే కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు రాకపోతే ఆ 10 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు వస్తాయంటారా? మరి ఇప్పుడు త్రిపుల్ గారే స్వయంగా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారంటారా? ఏం జరగబోతుందంటారు? ఇక్కడ సభాపతి ఉపసభాపతి ఇద్దరు కూడా చాలా చమత్కారంగా మాట్లాడే వ్యక్తులు. అందులోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వాళ్ళిద్దరే కాదు, స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారితో పాటుగా అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులు, రాజకీయం అంటే కూడా వాళ్ళ చేతకంతనంగా, రాజకీయాన్ని రాక్షసంగా వాళ్ళు పరిపాలన ఏ విధంగా కొనసాగించారు, గౌరవ సభని కౌరవ సభగా ఏ విధంగా మార్చారు, ఎన్నో రకాలుగా మరి అవహేళన చేస్తూ ఇష్టానుసారంగా, అంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పటి నుంచో మాకు వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రెండు ఇటు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు కూడా అసెంబ్లీకి హాజరయ్యి ఒకరినొకరు ఎలాగా అవన్నీ కూడా ఎక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ ఉండదు, బూతులు ఉండవు, ఇంట్లో ఆ మహిళలను తిట్టడం ఉండదు, ఇంట్లో పిల్లల్ని తీసుకురావటం ఉండదు. కేవలం రాష్ట్ర ప్రజలకి ఏం జరుగుతుంది, మీరేం చేశారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తే, ఇదిగో మేము అధికారంలో ఉన్నామని ఇచ్చేస్తున్నాము, ఇదిగో ప్రజల కోసం ఇలా మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు కానివ్వండి, వాళ్ళ సంక్షేమ పథకాలు కానివ్వండి, క్షేమం ఇవన్నీ చేస్తున్నామని వాళ్ళు చెప్తారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు వారించుకుంటారా చర్చించుకుంటారా అని కూడా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే చాలా గొప్పగా ఉండేవి వాళ్ళ మాటలు కూడా. ఎక్కడ ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ దిగజారుడు రాజకీయాలు కానీ ఎప్పుడూ చూడలేదు. ఒక్క 2019 జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాకే రాజకీయాలు వీళ్ళు చీడ పురుగుల్లా తయారయ్యారు. ఎందుకంటే చాలా కామెడీగా అనిపించేది, ఒక్కోసారి చాలా సీరియస్గా నడిచేది సభ. ఒకరి మీద ఒకరు చెలోక్తులు వేసుకోవటం, చమత్కారం చేసుకోవటం, జోకులు వేసుకోవటం, అక్కడ అంతవరకే ఉండేది. మళ్ళీ బయటకు వచ్చాక ఎవరికి వాళ్లే ఎక్కడా కూడా ఒకరినొకరు ద్వేషపూరితంగా కక్షపూరిత రాజకీయాలు, అరెస్టులు చేయటమో లేకపోతే హింసించటమో, కబ్జాలు చేయటమో, ఇష్టానుసారంగా వీళ్ళు కట్టిని వాళ్ళు కూల్చేయటమో ఇలాంటివి ఎక్కడా చూడలేదు. పార్టీ రంగులు వేసుకోవటము, కార్యాలయాలని, ఆఫీసులు అయితే ఈ ప్రభుత్వ కార్యాలయాలను వాటిని తాకట్టు పెట్టడం, మద్యాన్ని కూడా చివరికి మద్యం షాపులు కూడా 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టడం, ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. నిజంగా నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే, వీళ్ళు వస్తారా అంటే రారు, ఒకవేళ వచ్చారా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. అందరం అంటాం ఇక్కడ, ఎవ్వరం కూడా ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర పౌరులం, మా అందరి డబ్బులు కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎంతమంది సొమ్ము దోచేశాడు, ఎంతమంది లక్షలాది మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచేశాడు, ఎంతమందిని అభాగ్యుల్ని అనాథలను చేసేశాడు. 2019 నుంచి 24 వరకు మద్యం అనే పేరుతో విషాన్ని అమ్మి ఇష్టానుసారంగా దోచేశాడు. గనులు, భూములు, ఇసుక ఏది కూడా వదలలేదు. ఎక్కడ దేనికి కూడా మేము దేన్నైనా వదిలిపెట్టకుండా దోచేస్తామన్నట్లుగా వాళ్ళు సాగింది. కానీ నిన్న రఘురామకృష్ణరాజు గారు, అంతకుముందు అయ్యనపాత్రుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు, రాకపోతే కుదరదు, వచ్చి మీరేంటో నిరూపించుకోండి మీ నియోజకవర్గాలు. ఈ రోజున ప్రజల సొమ్ము తింటున్నారు 11 మంది, నెల జీతాలు తీసుకుంటున్నారు, ఎక్కడ ప్రజల గురించి మాట్లాడరు, ఏ చర్చ పెట్టరు. ఒక్క 10వ ఎమ్మెల్యే ఎప్పుడైనా వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుకోవడానికి వస్తాడు, 11వ ఎమ్మెల్యేనేమో అసలు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. పులివెందుల ప్రజల గురించి తప్ప అందరి గురించి మాట్లాడతాడు. అందుకని డిపాజిట్లు కూడా రాకుండా పోయింది ఆయనకి. అంటే ఈ రోజున
మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు 11 మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు, మీకున్న హక్కులేంటి, అర్హతలేంటి, మీరు ప్రజల పట్ల చూపించాల్సింది ఏంటి అనేది మర్చిపోయి వాళ్ళు పిచ్చి రాతలు రాసుకుంటూ పేపర్లలో ఛానల్లో పిచ్చి మాటలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నమే పెట్టుకున్నారు. ఒకటే పని, వాళ్ళకి ఇంకేం పని లేదు. ప్రజలను గాలికి వదిలేశారు 11 నియోజకవర్గాల్లో. అయినా సరే పులివెందులకి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు, మీ నాయకుడు అడ్డంగా పడుకున్నా కూడా నీళ్ళు ఇస్తాను పులివెందులకని. మరి పులివెందులకు నీళ్ళు వచ్చినాయి, అటు కుప్పంకు నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి హంద్రినీవా జలాల గురించి ఎదురు చూసేది కళ నిజమైంది. కానీ ఈ రోజున నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనర్హత వేటుకు గురవుతారా, లేదు ప్రజల పట్ల మాకు బాధ్యత ఉందని చెప్పి అసెంబ్లీకి వస్తారా అని అంటే వీళ్ళు ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆపుతున్నాడు వీళ్ళని రాకుండా. ఆల్రెడీ ఒక 6 అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి మేడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిపుల్ గారు చేసినటువంటి సవాల్ లేదా అనర్హత వేటు కంపల్సరీగా అని చెప్పినటువంటి నేపథ్యం, మరి మొత్తానికి ఇప్పుడు ఈ 6తో సహా జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని అంటే ఏంటో బాబోయ్, ఆయన ఆలోచన విధానం ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏం చెప్పాలి, అక్కడ పులివెందుల ప్రజల గురించి ఆలోచించడు, ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసి సరే వాళ్ళ గురించి నువ్వు అక్కడికి వెళ్ళి పట్టించుకో అంటే ఇప్పుడు పులివెందుల్లో మనం చూసాం ఉప ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులో కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి వైసీపీ డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నిక అని చెప్పి త్రిపుల్ గారు చెప్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? ఇంకా అతను ఉప ఎన్నికంటే ఇక్కడ రాడు, అతను మొండి వైఖరి, అదో రకమైన డిఫరెంట్ క్యారెక్టర్ గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సైకో పోవాలి సైకిల్ రావాలనుకున్నా సైకో, నిజంగా సైకోనే. ఎందుకంటే కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి, బాబాయ్ కూతురు, బాబాయ్ని గొడ్డలతో ఆ విధంగా నరికేసిన మనుషులు వీళ్ళు. రాష్ట్ర ప్రజలు చచ్చినా పర్లేదు, మాకు మాత్రం డబ్బులు కావాలి మద్యం పేరుతో ఇష్టానుసారంగా దోచేసిన వాళ్ళు. ఎక్కడా కూడా 2019 నుంచి 24 వరకు ప్రజలకు ఎవ్వరికీ కూడా ఇదిగో మాకు ఈ మంచి జరిగింది అనేది వాళ్ళ 11 వచ్చిన ఆ సంఖ్య చెప్తుంది, వాళ్ళు ఏం చేశారు రాష్ట్రానికి అనేది. మరి అట్లాంటి వ్యక్తి నిజంగా అసెంబ్లీకి వస్తాడంటే, ఒకవేళ ఎవరైతే 6 వస్తానని చూస్తున్నారో వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే, ఒకటి వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళటానికి కుదరదు, ఇప్పుడు ఎవరు కూడా తీసుకోరు. ఒకవేళ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయి అనుకుంటే వీళ్ళని అసలు మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకుంటారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రాకపోతే అనర్హత వేటు ఒక్కటే చూస్తున్నాం, ఒకవేళ వస్తే మళ్ళీ ఎలక్షన్ వచ్చిద్ది, కానీ మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే అక్కడ క్యాండిడేట్ని ఎవరు ఎంచుకుంటారు, ఇతనే వస్తాడని గ్యారంటీ ఏంటి? పోటీ చేయడానికి అర్హత ఉందా లేదా? ఈ రోజున ఏదో పోటీ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి డిపాజిట్లు కూడా కోల్పోయారండి. ఈసారి అసలు పోటీ చేసే అర్హతే ఉండకుండా పోయిద్ది. అప్పుడు పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మరి ఆయనే ఆలోచించుకోవాలి కొంచెం. ఈసారైనా ఆ పక్కనున్న సకల శాఖ సజ్జల లేకపోతే ఇంకెవరో ఉన్నారు కదా చాలామంది, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, సంజన సుకన్య, ఈ గొడవ లేకుండా కాస్త, లేకపోతే ఇంకేదో రాష్ట్ర ప్రజల గురించి అన్యాయం అయిపోతుందని చెప్పేసి ఒట్టొట్టి మాటలని మాట్లాడుతున్నారు కదా, అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డికి మంచి సలహా ఇచ్చి, బాబు ఎల్రా నాయన, ఎందుకు పార్టీ నాన్న నిలబెట్టుకుందాం, ఈ రోజున జెండా పట్టేవాడు కట్టేవాడు లేడు, కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఓ 11 నిమిషాలన్నా ఉండిరండి, లాస్ట్ టైం అంతే కదా వచ్చారు, మరి అలా అయినా ఉండి వెళ్ళొచ్చాం అనిపించుకోండి, దొంగ సంతకాలు అయినా చేసిరండి. గతంలో కూడా దొంగ సంతకాలు చేశారు వీళ్ళు, కాబట్టి అదైనా చేసి వస్తే బాగుండు అని చెప్పి వీళ్ళు చెప్తే బాగుండు. మరి వాళ్ళ మాట కూడా వింటాడా, మరి వినడా? లేకపోతే నిన్న చూసాం ఏదో విగ్రహంతో, వాళ్ళ నాన్న విగ్రహంతో, నాన్న బాగున్నావని మాట్లాడుతున్నాడు. ఇదేంటి ఇలా అంటే, లండన్ మందులు అయిపోయినాయి అంట, రేపో మాపో లండన్ వెళ్ళబోతున్నాడు అంటని. మరి అసెంబ్లీ సమావేశాల టయానికి నాకు మందులు అయిపోయినాయి నేను లండన్ వెళ్తున్నానని చెప్పినా కూడా ఆశ్చర్యపడినక్కర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎలాంటి సలహాలు ఇస్తారో, వాళ్ళ సలహాలు ఈయన పాటిస్తాడో పాటించడో చూడాలి. మరి త్రిపుల్ గారు అయితే స్పష్టం చేశారు, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది ఒకవేళ సభకు రాకపోతే. మరి ఈ నేపథ్యంలో జగన్ది అసలు మొండి వైఖరి అని, ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదని చెప్పి శ్రీలీల గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.